కీలక నిర్ణయాలు తీసుకుంది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను కేంద్రం ప్రకటించింది. దీనికోసం 1866 కోట్ల రూపాయలు కేటాయించింది. మరోవైపు బీహార్లో పలు రైల్వే రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బఖ్తియాపూర్, రాజ్గిరి, తిలయ్య రైల్వే లైన్ కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను కేంద్రం ప్రకటించింది. దీనికోసం 1866 కోట్లు కేటాయించింది. మరోవైపు బీహార్లో పలు రైల్వే రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బఖ్తియార్పూర్, రాజ్గిరి, తిలయ్య రైల్వే లైన్ డబ్లింగ్ కు, సాహెబ్గంజ్, అరేరాజ్, బట్టియా నేషనల్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా సముద్ర రంగం అభివృద్ధికి 69,725 కోట్లు మెగా ప్యాకేజీని ఆమోదించింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ను కేంద్రం ప్రకటించింది. దీనికోసం 1866 కోట్లు కేటాయించింది. మరోవైపు బీహార్లో పలు రైల్వే రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బఖ్తియార్పూర్, రాజ్గిరి, తిలయ్య రైల్వే లైన్ డబ్లింగ్ కు, సాహెబ్గంజ్, అరేరాజ్, బెట్టియా నేషనల్ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా సముద్ర రంగం అభివృద్ధికి 69,725 కోట్ల మెగా ప్యాకేజీని ఆమోదించింది. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. తేజస్విని, బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలను ప్రకటించడం జరిగింది. ఇందులో ఇటు బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా ఈ కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా షిప్ బిల్డింగ్, మారిటైమ్ ఫైనాన్సింగ్ బలోపేతానికి 4 పిల్లర్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ భావించింది. భారతదేశానికి సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఈ సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని నౌకాయానాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దేశంలో నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగింది. ఇప్పటివరకు కూడా నౌకా నిర్మాణం కోసం విదేశాలపై ఆధారపడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ మారిటైమ్ రంగం బలోపేతానికి దాదాపు 69,727 కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ సహాయ పథకం కింద 2036 మార్చి 31 వరకు ఈ పథకాన్ని కూడా పొడిగించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఈ పథకం కింద 24,736 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను కూడా కేటాయించడం కూడా జరిగింది. సో దాంతో పాటు మారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ కింద 20,000 కోట్ల రూపాయల పెట్టుబడి నిధికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. దాంతో పాటుగా 19,989 కోట్ల రూపాయల వ్యయంతో షిప్ బిల్డింగ్ అభివృద్ధి పథకంలో భాగంగా దేశీయ నౌకా సామర్థ్యం పెంపు 4.5 మిలియన్ లక్షల టన్నుల సామర్థ్యానికి పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా బీహార్లోని బఖ్తియార్పూర్,
రాజ్లీగర్ తిలేటి సింగ్లీ రైల్వే స్టేషన్ డబ్లింగ్ కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. దాంతో పాటుగా 104 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ లైన్ కోసం దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. అదేవిధంగా బీహార్లోని సాహెబ్గంజ్, అరేరాజ్, బిటియా సెక్షన్ల మధ్య 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. దాదాపు 78 కిలోమీటర్ల జాతీయ రహదారిని హైబ్రిడ్ మాన్యుటీ మోడ్ లో ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా పీఎం గతిశక్తి యోజనలో భాగంగా వివిధ ప్రాజెక్టులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలపనుంది. ఓకే, రైల్వేకి సంబంధించి కూడా బోనస్లు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే దీపావళి, దసరా పండుగ సీజన్ దృష్టించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో దీనివల్ల చాలా మంది రైల్వే సంబంధించిన కార్మికులకు లబ్ధి అనేది కూడా చేకూరుతుంది. దాదాపు 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ను దాదాపు ఇవ్వనున్నారు. దీనికోసం 1,865.68 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా ఇటు ఉద్యోగులకు ఉపశమనంతో పాటుగా ముఖ్యంగా నౌకా నిర్మాణం పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా జరిగింది. సో ఈ నౌకా నిర్మాణం పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించడం అనేది చాలా కీలకమైన అంశంగా కూడా మనం భావించవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సురేష్. ముఖ్యమంత్రి చంద్రబాబుకి